ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నోబుల్. సామాజిక మాధ్యమాల్లో వాట్సాప్ గ్రూపులకు అడ్మిన్లుగా ఉన్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వాట్సాప్, ఫేస్బుక్ ఖాతాలపై పోలీసులు నిఘా ఉంచారు. ఉమ్మడి జిల్లాలో గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో దాదాపు 50,000కు పైగా సామాజిక మాధ్యమాల గ్రూపులు ఉన్నాయి. వీటిలో కొంతకాలం నుంచి ఇష్టానుసారం పోస్టింగులు పెడుతున్నారు. కొన్ని చోట్ల వీటిపై కేసులు నమోదైన సంఘటనలు కూడా లేకపోలేదు. ప్రస్తుతం కీలకమైన ఎన్నికల సమయంలో సున్నిత అంశాలపై వాస్తవ విరుద్ధమైన వివాదాలను ప్రేరేపించే మత, కుల ఘర్షణలకు తావు లేకుండా పోలీసులు ఈ నిఘా ఏర్పాటు చేశారు. దీనిలో గ్రూపు నిర్వహణకు సంబంధించి అడ్మిన్కు 90% బాధ్యత ఉంటుంది. అదేవిధంగా సభ్యులను ఇందులో బాధ్యులను కూడా చేస్తారట. అయితే ఇక్కడ మనం అడ్మిన్కు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వాట్సాప్, ఫేస్బుక్లోని ప్రతి పోస్టింగ్కు బాధ్యత తీసుకోవాలి అడ్మిన్. గ్రూపులో నమోదయ్యే ప్రతి సభ్యుడి పేరు, చిరునామా వంటి విషయాలు అడ్మిన్ తప్పక తెలిసి ఉండాలి. అడ్మిన్కు తప్పకుండా తెలిసి ఉండాలి. అదేవిధంగా సభ్యులు చేర్చుకునే సమయంలో వారి అనుమతి తీసుకోవాలి. అభ్యంతరకర తప్పుడు వార్త, సమాచారం, పోస్టింగ్, వదంతులపై స్థానిక పోలీసులకు వెంటనే తెలియజేయాలి. నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగులు పెడితే సభ్యులను వెంటనే తొలగించాలి. ఇలా చేయని పక్షంలో అడ్మిన్ను బాధ్యుడిగా చేసి చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. అడ్మినే వివాదాస్పద, అభ్యంతరకర కుల, మత, రాజకీయ వర్గాలను రెచ్చగొట్టే విధంగా పోస్టింగులు పెడితే ఐటీ చట్టం ఐపీసీ సెక్షన్ 153A కింద పోలీసులు కేసు నమోదు చేస్తారు. దీనికి సంబంధించి 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. షేర్ చేయకూడని పోస్టింగ్లు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. విద్వేషాలను రెచ్చగొట్టేవి, తప్పుడు సమాచారం, తెలియని సమాచారం, వర్గపోరుకు దారి తీసేవి, మార్ఫింగ్లు చేసిన ఫోటోలు, తప్పుదారి పట్టించే వివరాలు, ఇవన్నీ మనం ఈ విషయాల్లో చాలా జాగ్రత్తలుగా ఉండాలి. సామాజిక మాధ్యమాల విషయంలో పోలీసులు నిఘా వ్యవహరిస్తున్నారు. కాబట్టి గ్రూప్ అడ్మిన్లు జాగ్రత్తగా ఉండాలని సుమన్ టీవీ తరపున కోరుతున్నాం. థ్యాంక్ యూ సుమన్ టీవీ.